చనిపోయి 3వ దినాన పునరుద్ధానుడైన తర్వాత అమ్మ చదవగానండి, యేసుక్రీస్తు చనిపోయి పునరుద్ధానుడి తర్వాత 3వ రోజు చనిపోయి 3వ రోజు పునరుద్ధానుడైన తర్వాత మొట్టమొదటిగా యేసయ్య ఎక్కడికి వెళ్ళాడు? దేవుని స్తోత్రం. గలిలయ ప్రాంతానికి మగ్దలేని మరియా కొంతమంది స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఉదయకాలములో సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుని యొక్క దూత చెబుతుంది, యేసయ్య సమాధిలో లేడు, ఆయన లేచి గలిలయ తీరంకి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ గలిలయ ప్రాంతంలో అనేకమైన సువార్త వర్తమానాలు యేసుక్రీస్తు అందించి అనేకుల్ని దేవుని యొక్క నడిపించి, దేవుని యొక్క చిత్తంలోకి నడిపించి అనేకుల్ని రక్షించిన మహోన్నతమైన దేవుడు ప్రభు యేసుక్రీస్తు. ఎవరైతే ఆశ కలిగి ఉంటారో వాళ్ళ తట్టు దేవుడు తిరుగుతాడు. నువ్వు నా తట్టు తిరిగిన ఎడలా నేను నీ తట్టు తిరుగుతానంటాడు. దేవుని స్తోత్రం. దేవుడు తట్టు తిరగాలి. ఆ దేవుడు తట్టు తిరిగిన ప్రజలకి దేవుడు తన కృప అందిస్తూ ఉంటాడు, తన కృపలో జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉంటాడు. ఆ గలిలయ ప్రాంతంలో, గలిలయ తీరములో దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ఆ ప్రాంతం అంటే యేసుక్రీస్తు అనేక సందర్భాలు వెళ్ళినప్పటికీ ఇదిగో ఆయన పునరుద్ధానుడైన తర్వాత కూడా ఆయన ఆ గలిలయ ప్రాంతానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అయితే యోహాను రాసిన 21:14 మనకు తెలుసు, అక్కడ యేసు 3వసారి మృతుల నుండి లేచిన తర్వాత తన శిష్యులకి కనపడినట్లుగా మనం చూస్తాం. అయితే ఇప్పుడు ఇక్కడ తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తాను ప్రత్యక్షపరుచుకున్నాడు 3వసారి. ఎంతగా దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న శిష్యుల్ని ప్రేమిస్తున్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు యొక్క కృపను బట్టి ఎవరైతే యేసుక్రీస్తులో జీవించాలి, యేసుక్రీస్తులో ఇదిగో ఆ దేవుని యొక్క కృప ద్వారా ఎదగాలని ఇష్టపడిన వారికి దేవుడు విడిచిపెట్టడండి. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. దేవుడి చిత్తంలో నువ్వు ఉంటే నిన్ను నడిపించే దేవుడు, నీకు తోడుగా ఉండే దేవుడు, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఇక్కడ తన చిత్తము జరిగించటానికి యేసుక్రీస్తు యొక్క శిష్యుల్ని మళ్ళీ దేవుని యొక్క సువార్తలో నడిపించడానికి వాళ్ళకున్న ఆ బలహీనత ఏదైతే ఉందో, ఆ భయం ఏదైతే ఉందో అది తొలగింప చేయటానికి 3వసారి ప్రభు యేసుక్రీస్తు శిష్యులకి ప్రత్యక్షపరుచుకున్నాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చేసుకున్నాడు? ప్రత్యక్షపరుచుకున్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో కూడా అనేక సందర్భంలో దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడతా ఉంటాడు. కానీ మనమే ఇష్టపడం, దేవుడితో ఉండటానికి మనమే ఇష్టపడట్లేదు కనుక మన జీవితంలో అనుకున్న కార్యములు జరగట్లేదేమో ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు జరగట్లేదు అంటే దేవుడితో మనము నివాసం చేయటానికి, దేవుడితో నివసించటానికి, దేవుడితో నడవటానికి మనము ఇష్టపడట్లేదు. అమ్మా ఎవరు మాట్లాడగలరు దయచేసి. దేవుడితో ఉండటానికి మనం ఇష్టపడట్లేదేమో, కానీ దేవుడితే ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇష్టపడుతున్నాడు మనతో ఉండటానికి. ఆ విధంగానే భయంతో వాళ్ళు చల్లా చెదిరిపోయిన శిష్యులతో మరొకసారి ప్రత్యక్షపరుచుకొని ఆయన తాను ప్రత్యక్షపరుచుకున్న విధము వేదనగా 2వ వచనము సీమోను, పేతురును, దిదుమ అనబడిన తోమయు, గలిలయలోని కానా అను ఊరువాడవు నతనయేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యులతో మరి ఇద్దరును కూడి ఉండిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది ఉన్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు శిష్యుల్లో అందరూ లేరు, అందరి పేర్లు కూడా లేవు, ఉండొచ్చేమో మనకు తెలియదు. కానీ అక్కడ ఒక 7 మాత్రమే ఉన్నారు. ఏమా 7 మాత్రమే ఉన్నారు. 7 వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ సందర్భంలో ఏం మాట్లాడుతున్నారు. ఇక్కడ మనకు పేర్లు అయితే ఉన్నాయి, కానీ ఆ మాటని లోతైన అర్థంతో మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. అక్కడ పేతురును, దిద్దుమనబడిన తోమయు, గలిలయ కానా అను ఊరువాడు నతనయేలు, జెబెదయి కుమారులను ఆయన శిష్యులతో మరి ఇద్దరు కూడి ఉండిరి. ఏం చేస్తున్నారు అక్కడ చూడండి.
యేసుక్రీస్తు ఆ సమయంలో ఆ మహిమ చెరువుతో నింపబడిన తర్వాత, యేసుక్రీస్తు ప్రత్యేకపరిచిన తర్వాత అక్కడ కొంతమంది కూడుకున్నారు. చూడండి, ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పుడు మనం ఎందుకు కూడుకున్నాం? ఏ పల్లెకనా ఏమ్మా? ఏ పల్లెకనా? ఎండాకాలం ఎందుకు రావాలి మనం ఇక్కడ దాకా? ఎందుకు కూడుకోవాలి చెప్పండి? ఎందుకు ఒక కారణం ఉంది కదా. ఎందుకు? దేవుని ఆరాధించుకోవాలి, దేవుని యొక్క మాటలు వినాలి, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలి. ఒక ఆలోచనతో మనం ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి కూడుకున్నాం. ఇక్కడ ఒట్టిగా కూడుకోలేదు. ఒక ఉద్దేశం ఉంది. అది దేవుని యొక్క మందిరంలో దేవుని నామాన్ని స్తుతించాలని. అక్కడ వాళ్ళు 7 కూడుకున్నారు. ఎందుకు కూడుకున్నారు? ఒక ఆలోచన చేయండి. ఎందుకు కూడుకున్నారు? ఇక్కడ గొప్ప స్థితి ఏంటంటే వాళ్ళు ఏదో ఆలోచన చేస్తున్నారు. ఎందుకు కూడుకున్నారంటే, ఒక ఆలోచన చేస్తే ఆత్మీయంగా మనకి అప్పుడు దాకా యేసుక్రీస్తు యొక్క రక్తసాక్షిన ఉన్న వాళ్ళు దేవుని స్తోత్రం, హల్లెలూయా. 3.5 సంవత్సరములు యేసయ్యతో పాటు జీవించిన వాళ్ళు. యేసయ్య వాళ్ళకి ఒక మార్గము, యేసయ్య వాళ్ళకి తోడు, యేసయ్య వాళ్ళకి సహాయము, యేసయ్య తన కృపలో జ్ఞాపకం చేసుకుని నడిపించేవాళ్ళు. ఏ కష్టం లేదు. 3.5 సంవత్సరములు సంతోషంగా ఆనందంగా ఉన్న వాళ్ళు ఈరోజు ఏకాకులైపోయారు. సడన్గా మన కుటుంబ యజమానులు కోల్పోతే ఏం చేస్తాం మనం? మనకు కావాల్సిన వ్యక్తి, మనకు ఆశ్రయంగా ఉన్న వ్యక్తి కోల్పోతే మనం ఏం చేస్తాము? మనము దిక్కు తెలియని స్థితిలో పడిపోతా ఉంటాం. మనము ఏం చేయలేని స్థితిలో ఆలోచనలో ఉండి ఉంటాం. అదే స్థితిలో ఇక్కడ శిష్యులు పడిపోయారు. అమ్మా, ఏం చేస్తున్నారంటే అందరూ కూడుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఒకసారి ఆలోచన చేస్తే వాళ్ళు ఏం చేయాలి, మన యొక్క జీవిత గమనం ఎలా సాగించుకోవాలి, అంతే కదా. వాళ్ళు కూడుకుంది ఇప్పటిదాకా మనల్ని నడిపించిన మెస్సయ్య ఉన్నాడు మనకు తోడుగా. ఇప్పుడు మరణించాడు, ఆయన ఆరోహణ అవుతాడు దేవుడి దగ్గరికి. మనం ఏ విధంగా జీవించాలి, మనం ఏ విధంగా ఆత్మీయంగా పెంపొందించుకోవాలి, లేదంటే ఏ విధంగా మనం పోషించుకోవాలి, అనేకమైన ఆలోచనలు ఉంటాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చేద్దాం? కొంతమంది అనుసరించవచ్చు. యేసుక్రీస్తు జీవించిన కాలంలో ఇదిగో నేను కొంతకాలమే మీతో ఉంటాను, ఆ తర్వాత ఇదిగో నేను నన్ను పట్టబడి శ్రమల పాలు చేసి, నన్ను శ్రమలు పెట్టి బాధలకు గురి చేసి నన్ను మరణానికి అప్పచెప్తారు. ఇదిగో నేను మరణం పొందుకున్నాక నేను సజీవుడిగా పునరుద్ధానం అవుతాను. తర్వాత ఈ కొనసాగింపు మీరే. ఎవరు? శిష్యులతో చెప్పాడు, మీరే కొనసాగించేది, సువార్తని ప్రకటించేది. నా నిమిత్తము అనేకుల దగ్గరికి మీరు వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి అని దేవుడు చలవిచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దాని గురించి వాళ్ళు డిస్కషన్ జరుగుతుందేమో. ఒకవేళ మనం ఎలా జరిగించుకోవాలి సువార్త, ఏ విధంగా మనం ముందుకు సాగాలి, ఏ విధంగా మనము మన కుటుంబంలో లేకపోతే మనం ఏ విధంగా పోషించుకోవాలి. వాళ్ళు ఆలోచనలు అంతా గజిబిజి అయిపోతున్నాయి. ఏం చేస్తే మంచిది, ఏం చేయాలి కదా. ఒకసారి మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు నానా రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటాం. మన కుటుంబ పోషణార్థము లేదంటే అనేకమైన ప్లాన్ చేస్తూ ఉంటాము. అన్నీ అనుకున్నట్టుగా అన్నీ మనము చేయలేకపోవచ్చు, కానీ ఏదైతే మనకి చేయగలమో, సులువుగా ఉంటుందో అది చేయగలము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏదైతే మనకు అనుకూలంగా ఉంటుందో మనం చేయగలమో అది చేయగలము. ఇక్కడ వాళ్ళు ఉపాధి కోల్పోయారు, యేసయ్యను కోల్పోయారు, సహాయకుని కోల్పోయారు, ఆ మంచి బోధకుని కోల్పోయినప్పటికీ వాళ్ళు ఏ విధంగా మనం జీవించాలి, అదే వాళ్ళు అక్కడ కూడుకోవటానికి కారణం. మనం ఆలోచన చేయాలి. వాళ్ళు కూడుకున్నారంటే ఒక ఉద్దేశం లేకుండా అక్కడ కూడుకోలేదు. ఆ ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళు భర్జన చేసి ఉంటారు. ఏం చేయాలి, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, యేసుక్రీస్తు పని చేద్దామంటే మనకి స్తోమత సరిపోదేమో. మనము కుటుంబ పని చేసుకుంటూ మన జీవన ఉపాధి గడుపుకుందామా అంటే యేసయ్య చెప్పాడు కదా సువార్త పని చేయమని. మరి ఆయన పని చేయకపోతే ఆయన ఉగ్రత మన మీద రగులుకుంటుందేమో. ఏ విధంగా చేయాలి, అటు వెళ్ళలేము ఇటు వెళ్ళలేము అని వాళ్ళు నానా రకాలుగా ఆలోచన చేస్తున్నారు అక్కడ. ప్రియ దేవుని బిడ్డలారా,
ఇవన్నీ లేవు కదండి ఈ ఒక వాక్యములు. అంటే ఆత్మస్వరూపున దేవుడు వాక్యం చదువుతుంటే బయలుపడతారండి. ఇది ఎవరో చెప్పరు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. వాళ్ళు కూడుకున్న ఉద్దేశము ఏంటనేది ఆ కింద లైన్లో మనం చదివితే కానీ అర్థం కాదు. చదవండి 3వ వచనం. కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? పైన వచనానికి కారణమైందో వాళ్ళు తర్జన భర్జన చేసి వాళ్ళు అందరూ కూడుకొని ఏం చేయాలి అని ఆలోచన చేసి ఒక మొత్తం మీదకి ఒక ఆలోచనకు వచ్చిన పేతురు. అరే ఇంకా మీరు ఏమైనా మాట్లాడుకుంటారా, మీరు ఏమైనా చేసుకోండి, నేనైతే చేపలు పట్టడానికి పోతా. ఎందుకంటే నా పోషకుడు లేడు నాతో పాటు. ఒకప్పుడు నా పోషకుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు పోషించే నా యేసయ్య నాతో పాటు ఉన్నాడు కాబట్టి నేను పోషించబడ్డాను, నా కుటుంబం పోషించబడింది. ఇప్పుడు లేడు, ఏం చేయాలి? కంగారు మొదలైపోయింది కదా. నా యేసయ్య నన్ను పోషించాడు. మనకు తెలుసు ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 14వ అధ్యాయం 18వ వచనం. 14వ అధ్యాయము మత్తయి సువార్త 14వ అధ్యాయం 18వ వచనంలో మనకు తెలుసు. అక్కడ యేసుక్రీస్తు ప్రసంగించినప్పుడు అక్కడ వాళ్ళకి 2 చేపలు 5 రొట్టెలను ఎంతమందికి? 5,000 మందికి ఆయన ఆ చేపల్ని ఆశీర్వదించి సమృద్ధిగా వాళ్ళు తినటానికి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇంకా ఎన్ని గంపలు ఉన్నాయంట? ఇంకా ఎన్ని గంపలు? 12 గంపలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 12 గంపలు ఎందుకు ఉంచాడంటే చెప్పండి. చూడండి, 12 మంది శిష్యులు ఉన్నారు కదా. మరి చూడండి, 12 మంది శిష్యులకి 12 గంపలు వాళ్ళ కుటుంబాలకు పంపించుంటారు. వాళ్ళు తింటారమ్మా, ఆల్రెడీ అక్కడ తిన్నారు, బంతులో తిన్నారా లేదా? కానీ ఆ 12 గంపలు అంటే వాళ్ళ కుటుంబం పోషించబడుతుందా? శిష్యుల యొక్క కుటుంబం పోషించబడుతుంది. 12 గంపలు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఎలాగ పంపించుంటారు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఒక మీటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ నన్ను డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టారు. డైనింగ్ టేబుల్ లాస్ట్ దాకా ఉన్నాను. పాపం మన సంఘ బిడ్డలు ఎవరు ఉంటారేమో అని అనుకున్నాను. ఎవరు లేరు, అందరు వెళ్ళిపోయారు. అప్పటికి లాస్ట్ దాకా ఉన్నాను. మిగిలిపోయింది ఏం చేశారు? మాకు మళ్ళీ ఫ్యామిలీకి ఒక ప్యాకెట్ కట్టి పెట్టారు. లాస్ట్ దాకుంటే అది ఫలితం అనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు ఆమెలంగా తిరుగు అంటారు కదా. అది చాలా మిగిలిపోయింది. ఎవరైనా మనలు ఉన్నారంటే అందరూ వెళ్ళిపోయారు. ఇంకేం చేస్తా, నేనే తీసుకు పొద్దున ఎవరికి ఇద్దామంటే ఎవరంతా అందుబాటులో పోయారు అన్నారు. అక్కడ నేను తీసుకురావడం కూడా నాకు కావాల్సినంతే ఇచ్చారు, ఒక ఫ్యామిలీకే ఇచ్చారు అనమాట. అంటే ఆ దేవుడు పోషణకర్తగా వాళ్ళకి తోడుగా ఉండి వాళ్ళకి సహాయం చేస్తున్న, పోషిస్తున్న ఆ దేవుడు ఇప్పుడు లేడు. అంటే వాళ్ళ యొక్క భౌతికంగా వాళ్ళ మధ్యలో లేడు కాబట్టి వాళ్ళకి భయము. భౌతికంగా లేడు, వాళ్ళకి భయం పట్టుకుంది. ఆయన పోషణకర్త. ఇక్కడ ఇంకా మనకి ఎవరు ఆధారం లేదు అనే ఆలోచన చేసుకున్నారు. వాళ్ళ ఆలోచన చూడండి, ఇంకొక ఆలోచన కూడా ఉండొచ్చు. అక్కడ డిస్కషన్ అంతా అయ్యింది. మనం సువార్త పని చేయాలి, దేవుని యొక్క నామాన్ని ప్రకటించాలి. ఇప్పుడు మన దగ్గర అంత స్తోమత లేదు, సమకూర్చుకుందాం ఫస్ట్. ఒకవేళ మన కుటుంబానికి కావాల్సింది ఇచ్చేసి మనము సువార్తను ప్రకటిద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క సేవకులను ఏ విధంగా ఏర్పాటు చేసి ముందు తన కుటుంబాన్ని నిలబెడతాడు. నిలబెట్టినాకనే దేవుని పనికి రా అంటాడు. ఆయన అన్యాయస్తుడు కాదు మన దేవుడు అన్యాయస్తుడు కాదు. కనుక వీళ్ళు కూడా అది ఆలోచన చేశారేమో, అరే మనం కూడా కొంత సంపాదించుకుందాము. మనకు చేతనైన పని ఏంది? చేపలు పట్టడం. మన వృత్తి ఏంది? చేపలను పట్టడం. పాపం వాళ్ళ పెద్ద చదవలేదండి. వాళ్ళు పెద్ద పామరులు అంటారు వాళ్ళని కదా. వాళ్ళు పామరులు, వాళ్ళు చదువు లేదు. చదువు ఉన్న ఎందుకు దేవుడు అలాంటి వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడంటే, ఇప్పుడు నాలాంటి వాళ్ళని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? నాకు ఈ లోక జ్ఞానం లేదు, ఓన్లీ బైబిల్ జ్ఞానము కాంతితో కొంత దేవుడు ఇచ్చింది ఉంది కాబట్టి ఆ దేవుడి జ్ఞానంతో నేను చెప్పగలను. అదే బాగా చదువుకున్న వాళ్ళు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు ఈ లోక సంబంధించిన విద్య ఉంది కాబట్టి. అందుకే చిన్న పాస్టర్లు ఎంతగానో గొప్ప సువార్త పరిచయం చేస్తూ ఉన్నారు.
దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నారు. ప్రియ అందుకే ఆ ఉద్దేశంతోనే దేవుడు ఏర్పాటు చేసుకుంది ఎవరంటే పామరులని, చదువు లేని వారిని, ఈ లోక జ్ఞానం లేని వారిని, ఈ లోక జ్ఞానం లేని వారిని కదా. అందుకే నాలుగున్న వాళ్ళంట నానా రకాలుగా తిప్పుతారంట. నాలుగు కొప్పున్న నానా రకాల కొప్పెడతారు, స్త్రీలైన వాళ్ళు అంటారు కదా. కానీ నాలుగున్న వాళ్ళు, అందుకే పాముకి నాలుక పొడుగు, పాముకి నాలుక పొడుగు. ఎందుకంటే అది అట్టని తిప్పిద్ది, అది మంచిదని చెడుగు కూడా మారుస్తూ ఉంటుంది. అందుకే వాడు సాతానుడు అంత జ్ఞానం ఉంది కాబట్టి దేవుడు ఒక్క తోసేసాడు, పరలోకం నుంచి భూలోకంలో పడ్డాడు. కనుక అప్పుడే దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పాటు చేసుకుంది అతి సామాన్యమైన కూలి పని చేసుకోవాలని దేవుడు ఏర్పాటు చేసుకొని వాళ్ళు వృత్తి. ఇంకా మనం వెళ్తాం చేపలు పట్టడానికి, పేతురు నేను వెళ్తాను, ఇంకా మీ ఇష్టం, మీరు వచ్చారండి లేకపోతే లేదు, మీరు వచ్చారండి లేకపోతే లేదు, నేనైతే వెళ్తాను అని చెప్పేసి ఏం చేశారంట, నేను చేపలు పట్టుబోద్దామని వారితో అనగా వారు మేము నీతో కూడా వచ్చిద్దామని. మిగతా వాళ్ళు ఆర్గులు ఏమన్నంటే నువ్వంత పెద్దోడే పోతుంటే కదా. అందుకే పెద్దోడు, ఈ కుటుంబానికి పెద్దోడు చాలా ప్రాముఖ్యమైనవాడు అండి. ఆ పెద్దోడు కరెక్ట్ నిర్ణయం తీసుకుంటే మిగతా వాళ్ళు ఫాలో అవ్వాలి. కుటుంబ యజమానుడు ఒక నిర్ణయం తీసుకున్నాను అనుకోండి, నువ్వేందిలే నేను కూడా కుటుంబ యజమానురాలు నేను కూడా తీసుకుంటాను, మీరెద్దరు ఏంటంటే పెద్ద కొడుకు నేను కూడా తీసుకుంటాను అంటే తలా ఒక నిర్ణయం తీసుకుంటే అది తలాగా దారి అయిపోయింది కుటుంబంలో. ఒక యజమానుడు ఉన్నాడంటే ఆ యజమానుడికి, ఆ కుటుంబ యజమానుడికి అందరూ ఆలోచనకి సిద్ధపడి ఉండాలి. నువ్వేంద్ర నాకు చెప్పేది అంటే అది కుటుంబం ఎదుగుదల ఉండదు. ఇక్కడ పేతుని చేపలు పట్టడానికి పోతున్నప్పుడు మిగతా వాళ్ళు కూడా మేము కూడా వస్తాం. అదే అన్నారు కదా. ఏమన్నారు వారు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెళ్ళారు పాపం ఆశతో. వాళ్ళకి అసలకే వాళ్ళ హృదయం అంతా వేదనకరంగా ఉంది. వాళ్ళ కుటుంబంలో నేను అనుకుంటాను తినటానికి సరిగా తిండి కూడా లేదేమో. వాళ్ళు చాలా ఆశతో వెళ్ళారట. ఎక్కడికి వెళ్ళారు ఆశతో? సముద్రంలోకి వెళ్ళారు. సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టుకోవాలని ఆశతో పాపం వాళ్ళు వల్లేస్తూనే ఉన్నారు. రాత్రి అంతా వల్లేస్తున్నారు, గుంజుతున్నారు, ఏం రాట్లా. ఇక్కడ వల్లేస్తున్నారు, గుంజుతున్నారు, ఏం రాట్లా. సముద్రం అంతా తిరిగి ఉంటారు పాపం రాత్రి అంతా. మనం ఒక పాట పాడతాం కదా, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. రాత్రంతా దొరకలేదు. రాత్రంతా శ్రమ పడ్డారు, వల్లేశారు. ఒక్క చేప, వాళ్ళ మనసు అసలుకి వాళ్ళు బాధకరమైన స్థితిలోంచి సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టుకుందాంలే అనుకుంటే ఒక్క చేప దొరకట్లేదు. వాళ్ళు అనుకుంది ఫెయిల్ అయిపోతుంది. ఏ విధంగా, అయ్యో రేపు మేము ఏ విధంగా ఒట్టి చేతులతో వెళ్ళాలి అని వాళ్ళు ఆలోచన చేసుకుని ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశారు? నేను చేపలు పట్టుకుని వస్తా అనేవారు, మేము కూడా వచ్చుతామండి. వారు వెళ్ళి ధోని ఎక్కిరి కానీ ఆ రాత్రి అంతయు ఏమీ పట్టలేదు, ఏమీ దొరకలేదమ్మా. ఎంత శ్రమ పడ్డారు రాత్రంతా, ఎంత కష్టపడ్డారు రాత్రంతా, వాళ్ళకి ఏమీ దొరకలేదంట. వాళ్ళ మనసు ఎంత బాధపడి ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు వాళ్ళు ఆ స్థితిలో, ఆ వేదనకరంలోకి ఉండిపోయారు? ఎందుకు ఆ చేపలు అనుకున్నట్లుగా పడట్లేదు? వాళ్ళు అనుకున్న పని అవ్వట్లేదు ఎందుకు అనేది మనం ముందుకు వెళ్తే తెలిసింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనం అనుకుంటాం కానీ జరగదు. కానీ వాళ్ళు రాత్రంతా శ్రమ పడుతూనే ఉన్నారంట. శ్రమ పడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. మనము ఎన్నో అనుకుంటా ఉంటాం, ఒకసారి ప్రయాసపడుతూ ఉంటాం, కష్టపడుతూ ఉంటాము, నేను చేయగలను, నేను చేస్తాను అనుకుంటా ఉంటాము. కానీ సతికిలు పడతారు. కొంతమంది సతికిలు అనుకుంటారు పాపం, ఈరోజు లేట్గా అయ్యాను కదా, వచ్చే వారి ద్వారా నేను కొంచెం ముందుకు వెళ్దాం అనుకుంటారు. కానీ అనుకుంటారు కానీ చేయలేరు, అనుకుంటారు కానీ చేయలేరు. ఎందుకంటే ఆ శక్తి ఉండట్లేదు, ఆ ఫలం ఉండట్లేదు. మా నాన్న ఒక కుక్క కథ చెప్పేవాడు అండి. ఒక కుక్క కథ చెప్పేవాడు మా నాన్నగారు. ఒక కథ నాకు బాగా గుర్తుండేది. ఆ కథ ఏంటంటే, చలికాలం మనం మంచిగా రగ్గేసుకొని కదమ్మా, ఇప్పుడు ఫ్యాన్లు వేసుకుంటాము, రగ్గులు కప్పుకుంటాం. ఒకప్పుడు ఫ్యాన్లు లేవు, రగ్గులు కప్పుకునేవాళ్ళు మన పెద్దలు.
అయితే చలికాలము రగ్గులు వేసుకొని కప్పుకునే వాళ్ళంట. అయితే కుక్క మాత్రం ఏం చేసిందో తెలుసా? ఎక్కడ పొయ్యి ఉందా చూసుకుంటుందంట. ఎక్కడ పొయ్యి ఉందా చూసుకుంటుందంట. పొయ్యిని చూసుకొని పొయ్యిలే బాగా బూడంతా బయటికి తీసుకొని పొనుకొని ఆ బూడిద పైకి వేసుకుంటుందంట. పొద్దునే ఇంట్లో లేచి చెయ్యి అనగానే నాకెందుకు ఈ చీచి అంటున్నారు, ఈ బతికెందుకు, ఇవాళ ఎట్టైనా ఒక దుప్పటి నేను ఒక రగ్గు కొనుక్కోవాలనుకుంటుందంట. ఒక రగ్గు కొనుక్కోవాలంటుంది అనుకొని అదేం చేసిందంటే మర్చిపోయింది. ఇంకా మర్చిపోయి మళ్ళీ రాత్రికి చలిపుడితే మళ్ళీ పొయ్యిలేకపోయింది. మళ్ళీ మరుసటి రోజు అదే అనుకుంటుంది. కానీ రగ్గు కొనుక్కోదు, దుప్పటి కప్పుకోదు. రగ్గు కొనుక్కోదు, కప్పుకోదు. అది దాని జీవితం అలాగా అలవాటు. అందుకే కుక్క తాకు వంకనంటారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్న జీవితంలో వాళ్ళు ఎప్పటికీ సాపి కాలేదు. ఎందుకంటే వాళ్ళ జీవితము చక్కగా కావాలంటే దేవుడే చేయగలడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు రాత్రంతా శ్రమ పడుతున్నారు కానీ కాలేదు. 5వ వచనం చూద్దామా? రాత్రి అంతే 4వ వచనం, సూర్యోదయం మోగుతుండగా యేసు ధరిని నిలిచి, అయితే ఆయన యేసుని తన శిష్యులు గుర్తుపట్టలేదంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమయ్యారమ్మా? యేసయ్య ప్రత్యక్షపరుచుకున్నాడు. యేసయ్య ప్రత్యక్షమయ్యాడు అక్కడ. అప్పుడు యేసయ్యను గుర్తుపట్టలేదు. ఎందుకు? యేసయ్య భౌతిక శరీరంతో ఉండలేదు. ఆయన ఏ శరీరంతో ఉన్నాడమ్మా? మహిమ శరీరంతో ఉన్నాడు. మహిమ శరీరంతో ఉన్నాడు. ఆ మహిమ శరీరంతో ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఆ నేత్రాలు కనపడలేదు వాళ్ళకి. ఆ శరీరం చూడలేకపోయింది. యేసయ్య జీవించిన కాలంలో ఒక రీతిగా ఉంటే ఇప్పుడు మహిమ శరీరంతో వాళ్ళకి క్లియరెన్స్గా లేదు వాళ్ళ ఆ దేవుని చూడటానికి. మనకు కూడా ఒకసారి ఏమైనా గబక్కన ఇప్పుడెందుకు మనకే యేసయ్య ప్రత్యక్షం అయ్యాడు అనుకోండి, ఉంటావా? చర్చిలో అందరూ పరారైపోతాం కదా మనమే. ఎందుకంటే వాళ్ళు యేసయ్యతో దగ్గరగా ఉన్నారు కాబట్టి, ఆ దేవుడితో జీవించారు కాబట్టి అంత మాత్రం వాళ్ళు గుర్తుపట్టమైన ధైర్యంగా ఉన్నారు. అయితే ఆయన తన శిష్యులకు గుర్తుపట్టలేదు. చూడండి, ఆయన 5వ వచనం, యేసు పిల్లరా భోజనముకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వాడిని అడగగా ఏమంటున్నాడమ్మా? దేవుని స్తోత్రం. చూడండి, దేవుడు వాళ్ళకి ప్రత్యక్షపరిచిన తర్వాత ఆయన అంటున్నాడు, యేసు పిల్లలారా. ఎంత గొప్పవాడండి, ఎంత ముద్దుగా పిలుతాడో తెలుసా యేసయ్య తన యొక్క శిష్యుల్ని? పిల్లలారా, నా బిడ్డలారా అని. ఒక రకంగా బిడ్డలే కదా, మనం అంతా దేవుని బిడ్డలమే. మన్నే ఆయన ప్రేమతో పిలిచేవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిల్లలారా భోజనముకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? వాళ్ళకి అసలు భోజనం ఏడా? చేపలు పడితే పాపం ఏమన్నా సంతోషంగా బయటకు వచ్చి ఒక చేపను 2 చేపలు కాల్చుకొని తినేవాళ్ళు. రాత్రంతా చేపలే పడలేదు. వాళ్ళు భోజనం లేదేమో, సద్ది మూట కట్టుకొచ్చుకోలేదు. ఎందుకంటే ఏ చేపను మనము కాల్చుకొని తిందామలే, కానీ చేపలు పడలేదు. మనం అనుకుంటే ఒకసారి రివర్స్ అయింది. అందుకు ముందు సిద్ధపాటు ఉండాలి. ముందు సిద్ధపాటు లేనప్పుడు ఆ దేవుడు సహాయం చేస్తే ఆ సహాయమే మనకి సిద్ధపాటు. దేవుని స్తోత్రం, హల్లెలూయా అని వాడిని అడగగా లేదని వారు ఆయన ఆలోచన చెప్పి, అప్పుడైనా దోణ కుడి ప్రక్కన వల వేడి మీకు దొరికినని చెప్పిన కనుక వారు అలాగూ వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగా లేకపోయేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య చెప్పాడు, ఏంటి? యేసయ్య నామంలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య నామంలో వలేశారు, విస్తారమైన చేపలు పడ్డాయంట. ఎంత గొప్ప దేవుడు అండి. ఆయనకి తెలుసు ఎక్కడ ఏమో దొరుకుతాయో. దేవుడికి తెలుసు మనకి ఏమి ఎప్పుడు ఎలా ఇయ్యాలో. కానీ మనం దాని కంటే ముందుగానే తొందరపడిపోతాం. నా దేవుడు ఇంకో ప్రార్థన చేయట్లేదు, ఇవ్వట్లేదు ఎందుకు? ఎంత లేట్ అయితే అంత 2 ఆశీర్వాదాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు దేవుళ్ళు నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు, నమ్మకంగా జీవించినప్పుడు, యేసయ్యలో నువ్వు నమ్మకంగా గురి పెట్టుకొని దేవుని యొక్క కృపలో ఎదగడానికి నువ్వు ఇష్టపడుతున్నప్పుడు, యేసయ్య మాట అది సెలవిచ్చినప్పుడు, నువ్వు లోబడినప్పుడు, యేసయ్య ఇదిగో అనగానే, అయ్యా రాత్రి అంతా ఇక్కడ వేసామయ్యా, మేము ఒక్కసారి కాదు 10 సార్లు వేసాం.
ఎన్నిసార్లు వేసారమ్మా? 10 సార్లు వేసాము, మాకు దొరకలేదు. ఇప్పుడు మళ్ళీ నువ్వేమంటావు అంటే మాకు తెలియలేదు అనుకున్నావా? చాలా మంది అదే అంటారు, రాత్రంతా వేసాం, వేస్ట్ అయ్యి ఇక్కడ వేస్తే అక్కడ ఏదో కొంచెం లేతున్నట్టుగా ఉంది, అక్కడ వేసుకుంటాంలే అన్నారా వాళ్ళు? అలా వెయ్యి. చూడండి, ఆయన ఏమన్నాడు? లేదని వారితో చెప్పేది. అప్పుడు ఆయన ధోని కుడి పక్కన వల వేయడి, కుడి పక్కన వల వేయడి. కుడి పక్కన ఎందుకయ్యా? ఎడమ పక్కన బాగుంటే మాకు తెలిసేయ్యా, వాళ్ళకి చేపలు పెట్టే వాళ్ళకి తెలుసు, నువ్వెవరు మాకు చెప్పేది అనలేదు. ఎందుకంటే వాళ్ళు ఒక గురి పెట్టుకున్నారు, ఈయన ప్రభువే, దేవుని మీద నమ్మకం పెట్టారు. ఆ మాట ఎవరైనా ఒక పెద్దలు ఒక మాట చెప్పారు అనుకోండి, అది ఎందుకు చెప్తున్నారని ఆలోచన చేయాలి. అంతేగాని వినకపోతే అది మనకే నష్టం. పెద్దల మాట సద్దిమూట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పెద్దల మాట సద్దిమూట. ఇక్కడ దేవుడు యేసయ్య చెప్పాడు, యేసయ్య చెప్పిన మీరు కుడి పక్కన వేయండి వల, విస్తారమైన చేపలు పడ్డాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 8వ వచనంలో దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. ఒకసారి చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. మీకు అక్కరకు ఉన్నవి చదవనమ్మా. మీకు అక్కర్లకి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడికి మన అక్కర్లే తెలుసంట. ఏం తెలుసమ్మా? అందుకే అండి దేవుడికి ప్రధాన స్థానం ఇవ్వండి అమ్మా. దేవుడికి ప్రధాన స్థానం ఇవ్వండి. దేవుడి యొక్క మాట అది ఎంతో గొప్పది. దేవుడు మన పక్షముగా ఉండగా మనకి విరోధి ఎవరు ఉండరు. ఆయన మాట చొప్పున సమస్తమును ఏర్పాటు చేసిన వాడు, ఆయన మాట చొప్పున సూర్య చంద్ర నక్షత్రములు ఇదిగో ఏర్పాటు చేసిన దేవుడు నీకు కావాల్సింది ఏర్పాటు చేయడా? నువ్వు అడక్క ముందే ఇదిగో నీకు జీవాత్మనిచ్చిన దేవుడు ఇదిగో నీకు అడిగింది ఇవ్వలేడా? కానీ మనము దేవుని అడగకుండా మన ప్రయత్నం చేస్తాం. మన ప్రయత్నం చేయండి, కానీ దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఇస్తూ, దేవుడి మాటకి ఇలువిస్తూ, దేవుడు చెప్పింది జరిగించుకుంటూ అప్పుడు మన ప్రయత్నం చేయాలి. అంతేగాని దేవుని పక్కన పెట్టేసి, దేవుని కాదనకుండా, దేవుని సన్నిధిని మర్చిపోయి, దేవుని యొక్క మాటను మర్చిపోయి మనం ఏది చేసినా అది వ్యర్థము. అంటే మీకు అక్కర కలది నాకు ఏదో మీకు అక్కరకి ఏది కావాలో నాకు తెలుసు, మీ అవసరాలు నాకు తెలుసు, మీరు అడగకముందే నాకు తెలుసు. దేవుడికి తెలుసు ప్రియా దేవుని బిడ్డలారా. అది దేవుడికి తెలుసు కాబట్టి ఈరోజు నువ్వు నేను ఎంతో గొప్ప భాగ్యవంతులమి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడికి తెలుసు వాళ్ళు రాత్రంతా శ్రమ పడ్డారు, కష్టపడ్డారు, బాధపడ్డారు, ఇదిగో నిరీక్షించిపోయారు. కానీ దేవుడు ఒక్క మాట మాత్రం సెలవిస్తే చాలు. నేను అనుకుంటాను ఆ చేపలన్నీ ఒక దగ్గరికి వచ్చేసి నేను అనుకుంటా దేవుని మాటకి. దేవుని స్తోత్రం. అప్పటిదాకా పడని చేపలు అప్పుడు ఎందుకు పడ్డాయి? నా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, నేను వలలో పడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం అండి. దేవుడి మాటకి ఇదిగో వీళ్ళు లోపడ్డారు, ఆ చేపలు కూడా లోపడ్డాయి, అన్ని జామ అయిపోయినాయి. చూడండి కింద లైన్లో చదివితే 7వ వచనంలో విస్తారముగా పడినందున వల లాగలేకపోయారంట. ఏమయ్యారమ్మా? వల లాగలేకపోయారు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథంలో 40వ అధ్యాయంలో 26వ వచనంలో దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. మీ కన్నులు పైకెత్తి చూడండి, వీటిని ఎవడు సృజించను అంటాడు. మీ కన్నులు పైకెత్తి చూడండి. పైకెత్తితే నాకు రేఖలు కనబడుతున్నాయి అనగాకండి. పైకెత్తితే ఆకాశం చూడండి, సూర్య చంద్ర నక్షత్రాలు చూడండి. అవి సృజించిన వాడిని నేను కదా, నా మాట చొప్పున ఏర్పడలేదా? నిన్ను నన్ను ప్రేమించి మాత్రమే ఆయన స్వహస్తాలతో నిర్మించుకున్నాయండి. సమస్తము ఆయన మాట చేత ఏర్పడ్డాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను పోషించేవాడు, దేవుడు నీకు సహాయం చేసేవాడు, దేవుడు నేను తన కృపలో జ్ఞాపకం చేసుకొని సమస్తమును ఏర్పాటు చేసేవాడు. సారిపతి విధవరాలు స్త్రీ కొంచెం తొట్టిలో ఏముంది? పిండే ఉంది, గుడ్డిలో కొంచెం నూనె ఉంది. ఇంకా అది తిని అయిపోయింది, మా ఈ రోజుకి అయిపోయింది మా రోజు. కానీ యేసయ్య వాళ్ళని ఆ కొంచెం పిండిని కొంచెం నూనెని దేవుడు ఆశీర్వదించాడు ఏలియా ప్రవక్త ద్వారా.
వాళ్ళ జీవితంలో ఏది తక్కువ కాలేదంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పోషకుడు, ఇదిగో 3.5 సంవత్సరాలు వర్షాలు కలగకుండా ఉండాలని ఏలియా ప్రవేశిస్తే అక్కడ ఏమైంది? వర్షాలు పడలేదు. కానీ మరి అందరి కరువు వచ్చినట్టు ఆయన కూడా కరువు రావాలి. కానీ ఏమైంది? కాగులతో ఆహారం పంపించి పోషించాడు దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అంత గొప్ప దేవుడు నేను విడిచిపెడతాడా? నువ్వు అనుకుంది జరిగించకుండా ఉంటాడా? నువ్వు ఏదనుకున్నా జరిగిస్తాడు. కానీ దేవుడికి లోపడుతున్నావా? దేవునికి మాటకేనా? వీళ్ళు ఎన్నారు రా. ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. దేవుని మాట మనం వింటున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. ప్రియ దేవుని పెట్టినారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా 7వ వచనం, కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి ఆశ్చర్యకార్యం గుర్తించారండి. ఆశ్చర్యకార్యంలో గుర్తించారు, మనం గుర్తించట్లేదు. ఆశ్చర్యకార్యము, ఇందాక సువాసిని చెప్పిన కార్యం ఆశ్చర్యకార్యము. అప్పటికప్పుడు దేవుని యొక్క నామములో ప్రార్థన చేసుకొని పలుకుంది. ఆ నొప్పి ఏమైందో తెలియదు. ఆయన వైద్యుడండి, పరమ వైద్యుడని మన దేవుడు. స్వస్థపరిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్వస్థపరుస్తాడు. నమ్మకం ఉన్నప్పుడు, విశ్వాసం ఉన్నప్పుడు. కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తున్నావు. దేవుని స్తోత్రం. నీ విశ్వాసమే, నీ నమ్మకమే. ఏదో ప్రార్థన చేసుకున్నాలే అనుకుంటే కాదు. విశ్వాసం, నమ్మకం, నా దేవుడు చేస్తాడు. దేవుని బిడ్డలకి సమస్తం ఏర్పాటు చేస్తాడండి. మరి కలెక్టర్ ఆఫీసులో నేను అనుకుంటాను, నా ప్రాబ్లం గురించి నా కొలిక్కు ముందు పోయి అక్కడ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రాబ్లం కొరకే, నాకు ఒక ప్రాబ్లం వచ్చిందని దేవుడికి ముందుగానే తెలుసు. నాకు తెలియకపోవచ్చు. మా మేడం పంపించింది, ఆర్డర్ పంపించింది. ఈయన మెడికల్లో ఉన్నాడు, ఎలక్షన్ డ్యూటీ పంపించి కాకుండా నేను పంపిస్తే ఆర్డర్ వచ్చేసింది. కానీ దాన్ని సాల్వ్ ఎలాగ చేయాలో కూడా ముందుగానే దూతను పంపించినట్లుగా నా కొలిక్ని పంపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది నేను గుర్తెరిగాను. దేవుడి కార్యంలో గుర్తెరిగాను. దేవుడి బిడ్డలు దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, సహాయం చేసేవాడు. నేను సమస్తం సమకూర్చి ఇచ్చేవాడు ఆయన. నువ్వు కాదు సమకూర్చుకునేది. నువ్వు తాపత్రయపడొద్దండి, తాపత్రయపడొద్దు. దేవుడే సమస్తము సమకూర్చి మనకి దయచేసే దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏమి తిందామా, ఏమి త్రాగుదామా అని మనం ఎంపలాటం కాదు, కానీ దేవుని యొక్క కృపలో మనము ఆశ కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనంలో చూస్తే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కాబట్టి ఏమి తిందమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో, ఏమి తినాలి, ఏమి కావాలి. ఒకప్పుడు మనం బ్రతికేది కొంత కూడుంటే చాలమ్మా. మన పెద్దలు ఏ విధంగా బ్రతికారండి? 3 పూట్లు తిండింటే చాలు, కట్టుకుంటానికి 2 జతల బట్టలు ఉంటే చాలు. మళ్ళాగా బీరోలకి సెల్ఫ్లన్నీ బట్టలు ఉండాలని వాళ్ళు అనుకోలేదు. కొంచెం తిండి ఉంటే, బ్రతకడానికి తిండి కావాలి. కానీ ఇప్పుడు బ్రతకటానికైనా తిండి ఉండేది. మనం సంపాదించుకుంటే బ్రతకటానికా? మనం ఈ లోకమైన లగ్జరీ జీవితం బ్రతకటానికి మనం జీవిస్తున్నాము. దాని కొరకు దేవుని పక్కన పెట్టేస్తున్నాం. అది బాధాకరం. మనకు ఉన్న దాంట్లో తృప్తికరంగా ఉండట్లేదు. మనం ఉన్న జీవితంలో దేవుడు ఇచ్చింది చాలు. ఇంకా ఇదిగో దేవుడు స్తుతించుకుంటాను, ఎంత ఇచ్చినా నాకు కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇస్తాడు మనకు. అక్కర్లకి ఏది కావాలో నీకు తెలుసు అంట, ఆయన ఇస్తాడు. కానీ ఇంకా 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 ఈరోజు దమ్ బిర్యానీ అంటే రేపు ఏదో హోటల్కి వెళ్ళామనుకో, రేపు 5 స్టార్ హోటల్ చూస్తూ ఉంటాం. మానవులు అలాగున్న దానికోసమే మన సంపాదన కష్టపడుతున్నాం. కానీ మనము తినటానికి దేవుడు ఏది తక్కువ చేయట్లేదు. కానీ మనము ఎక్కువగా ఎందుకు కష్టపడుతున్నామంటే లగ్జరీ జీవితం అలవాటు పడిపోయి జీవితాన్ని ఉండడానికి మన ఆయుష్ కూడా తగ్గిపోతుంది. ఆ దేవుడు ఆయుష్ ఇచ్చిన కాలము 70 సంవత్సరాలు మహా అధికమైతే 80 సంవత్సరంలో. అప్పుడు దాకా కూడా మనం జీవించలేకపోతున్న కారణం ఏంటో తెలుసా? మన జీవితము ఇదిగో దేవుడికి దగ్గరగా ఉండలేకపోవటం వల్ల, దేవునికి మాటకి విధేయత చూపించలేకపోవటం వల్ల ఇదిగో ఈ స్థితిలో ఉంటున్నప్పుడే దేవుని బిడ్డలారా. అందుకే ఆయన అంటాడు, ఆయన కాబట్టి యేసు ప్రేమించేసుడు ప్రభు సుమి
పేతురు చెప్పిగా ఆయన ప్రభు గుర్తెరిగినప్పుడు ఆత్మీయ నేత్రాలు తెరవబడే వాళ్ళకి దేవుని స్తోత్రం హల్లెలూయా. ప్రభు సుమి దేవుని చూడండి, దేవుడు చేసిన కార్యములు చూడండి. దేవుడు లేనప్పుడు వాళ్ళ జీవితంలో ఏమీ కలగలేదు. దేవుడు వచ్చి మాట మాత్రం సెలవిస్తే చాలు అక్కడ విస్తారమైన చేపలు పడ్డాయి. దేవుడు సుమి అని ప్రభు అని చెప్పినప్పుడు ఆయన ప్రభుని చీమను పేతురు వస్త్రహీనుడైనందున పైబట్టను వేసి సముద్రంలో దూకెను. 8వ వచనం, ధరించి మించు 200 మూరల దూరం అందు తగిన శిష్యులు చేపలు గల వల్ల లాగెను. ఆ చిన్న దోణిలో వచ్చి వారు దిగి దగ్గర రాగా 9వ వచనం, అక్కడ నిప్పులు వాటి మీద ఉంచబడిన చేపలు రొట్టియు కనబడెను. 10వ వచనం, యేసు మీరు ఇప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకుని రండి నేను వాటిని చెప్పగా సీమోను పేతురుని ఎక్కి వలన దరికి లాగిన అది 153 గొప్ప చేపలతో నిండి ఉండేను. గొప్ప చేపలు పడ్డాయి అంట. ఇప్పుడు వాళ్ళు చూడలేదంట, అంత గొప్ప చేపలు పడ్డాయి అంట. ఆ రోజు దేవుడి మాటకి ఎంత గొప్ప ఉపయోగాలు ఉన్నాయో చూడండి. దేవుని మాట వినాలండి మనం, అంతే. ఎవరి మాటగా దేవుని మాట. దేవుడు ఏ విధంగా చెబుతున్నాం మన జీవితంలో మనం అనుకున్నామా? ఈ మహానగరానికి వస్తే అనుకున్నామా? ఇది దేవుడు ఏర్పాటు చేసిందండి. ఇక్కడ ఈ యొక్క పట్టణంలో నువ్వు జీవించడానికి దేవుడు సమకూర్చి ముందుగానే సిద్ధపరిచాడు కాబట్టి ఇక్కడ రాగలిగాం, ఇక్కడ జీవిస్తున్నాం, ఇక్కడ బ్రతుకుతున్నాం మనం దేవుని యొక్క ఏర్పాటులో. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చెప్పాను, ఆయన చూడండి చేపని కాల్చి వాళ్ళ భోజనము. ఈరోజు మనము ప్రభురాత్రి భోజనం, సావంతి భోజనం, ఆయనతో కలిసి భోజనం చేయటం ఎంత గొప్ప భాగ్యం అండి. దేవుడు జీవ ఆహారము నేనే అని చెప్పిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఇదిగో ఆ జీవ ఆహారాన్ని వాళ్ళకి సిద్ధపరిచాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. సమయం పోతుంది. 11వ వచనం, సీయోను పేతురు దేని ఎక్కి వాళ్ళను దరికి లాగిన. అది ఎన్ని చేపలంట అంటే సంపూర్ణమైన ఆశీర్వాదాలు దేవుడిస్తారండి. దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ కాక దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరమును, క్రీస్తు యేసు మహిమనందు నీ అవసరము తీర్చేది దేవుడని గుర్తిరుగుతున్నావా? ఇక్కడ వాళ్ళ అవసరం ఏందో తెలుసా? వాళ్ళకి కావాల్సింది ఆనాటి ఉపాధి కావాలి, పోషణ కావాలి. వాళ్ళు ఏ ఉద్దేశంతో చేపలకు పట్టడం పోయారో, ఒకవేళ సంపాదించుకొని దేవుని యొక్క సువార్త పని చేయాలనుకుని సిద్ధపాటుతో వెళ్ళారేమో కానీ దేవుడు ఉన్నాక, దేవుడు లేనప్పుడు వాళ్ళకి ఏమీ కలగలేదు. దేవుడు ఉన్నాక వాళ్ళకి విస్తారమైన చేపలు పడ్డాయి. ప్రతి అవసరమును క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరమును తీర్చేవాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అదే పేతురు అంటాడు, మీ చిత్త యావత్తు ఆయన మీద, నీ చిత్త యావత్తు. మనము అది వేయకుండా మానవ ప్రయత్నం చేస్తాం. అందుకే మనకి పరిపూర్ణమైన దీవెనలు ఎందుకు రాలేకపోతున్నాయి అంటే మనం దేవుని యొక్క మాటకి విధేయత చూపించట్లేదు. విధేయత చూపించిన వారు ఉంటే దేవుళ్ళు ఎలాగ జీవించాలి? అమ్మ, విధేయత అంటే ఒకటేనమ్మా. దేవుళ్ళు మనం ఒక పద్ధతిగా ఉండాలి. దేవుని బిడ్డ కనీసం దేవుని మందిరానికి వస్తున్నాము, మరి మన బాధ్యత ఏంటి? మన ఎలా దేవుళ్ళు వాడబడాలి? ఈరోజు చూడండి, ఒకవేళ నాకు బాగలేదనుకోండి, పాపం ఇప్పుడు పాస్టర్ గారు ఉన్నారు కాబట్టి వచ్చి సహాయం చేస్తున్నాడు. రేపు పాస్టర్ గారు మందిరం కట్టుకుని బిజీ అయిపోతాడు. ఎవరు నడిపిస్తారు నా తర్వాత? మన ఖాళీ అయినప్పుడు మా కోడలని ఒక మాట నాకు చాలా సంతోషం, మా ఆయన మీరు ఉండండి, నేను నడిపిస్తాను. నేను ఎవరికి చెప్పడానికి ఎవరున్నారు? ఆత్మీయంగా ఎవరు బలపడి ఉన్నారు, చిత్తపాటు కలిగి ఉన్నారు. ఎవరి వైపు నేను చూడగలను, ఎవరు సంఘమో ఇదిగో నడిపించగలరు నా తర్వాత. బాధ అనిపిస్తూ ఉంటుంది తెలుసుకుంటే. దేవుడు మీ అవసరాలను తీర్చాలంటే దేవుడి పనిలో మీరు ఉండండి. దేవుని యొక్క ఆరాధికులుగా మీరు ఉండండి. దేవుని బిడ్డలుగా మీరు ఉండండి. నా బిడ్డలారా అని దేవుడు వేసా, నా పిల్లలారా అని ఊరికి అనలేదు అన్నమాట. ఆయన వారసులు, దేవుని యొక్క వారసులు, యేసుక్రీస్తు ఏర్పాటు చేసుకున్న బిడ్డలు దేవుని వారసులు. కానీ దేవునికి విధేయత చూపిస్తున్నావా? మనం ఏదో ఇష్టమైతే వస్తున్నాం, కష్టమైతే అనుకుంటున్నాం. అది కాదండి, ఒక బాధ్యత ఉండాలి.
ఇది దేవుడిది, దేవుడికి ఇవ్వాలి, దేవుడిది దేవుడికి సమర్పణ ఉండాలి, దేవుడి సన్నిధిలో నేను ఉండాలి. నా బాధ్యత ఏంటి? నేను ముందుకు వెళ్ళాలి. ప్రార్థన ఎవరైనా నేను కష్టపడి పైకి వచ్చినప్పుడు నాకు అందించడానికి అది ఇది అని నేను కదలేను కదా. కదిలినప్పుడు నేను ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు. ఒక పాస్టర్ గారు అది నాకు వచ్చి అది అది సిద్ధపరచాలంటే ఇక్కడ ఇవ్వండి, నేను 10 సార్లు తిరగలేను కదా. పాస్టర్ గారు అందిస్తే నేను ఇక్కడ చేయగలను. ఒక ఆ అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి కొంచెం సహాయం చేస్తా ఉంటాను. సిద్ధపాటు ఉంటే ఇక్కడికి వచ్చినాక నేను అది సర్దాలి, ఇది సర్దాలి, మీరు చేసిన పనులు అది అంతంత మాత్రం చేస్తారు. కానీ తర్వాత సిద్ధపాటు కలిగి ఉంటుంది. మళ్ళీ స్పీకర్ ఆన్ చేసుకోవాలి, స్పీకర్ సిద్ధపాటు చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఇవన్నీ ఎవరైనా ముందు వస్తారేమో ఆశతో ఉంటాను, ఎవరు రాదు. ఒకసారి ఆలోచించేయండి. మనము దేవుడు మన అవసరతను తీర్చాలంటే మనం ఎంతగా కష్టపడినా అది చిల్లి సంచులు వేసినట్టుగానే కాలిపోతూ ఉంటాయి. కానీ దేవుడు ఆశీర్వదిస్తే అది విస్తారంగా ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ ఉద్దేశము ఆ రోజు యేసుక్రీస్తు తర్వాత మనకు తెలుసు ఏం జరిగిందో. అక్కడ మళ్ళీ వాళ్ళ సామంత భోజనంలో అనేకమైన మాటలు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, ఆ పేతుని అడుగుతాడు. అది నేను పోయిన వారం జ్ఞాపకం చేసుకున్నాను. ఇది పునరుద్ధానం యొక్క ఆలోచన. ప్రియ దేవుని పిల్లరా, యేసుక్రీస్తు మూడోసారి శిష్యులతో ప్రత్యక్షపరిచిన తర్వాత, ప్రత్యేకించబడిన తర్వాత, దేవుడు వాళ్ళకి కనపడిన తర్వాత, ఆ మహిమ శరీరంతో దేవుని యొక్క సన్నిధిలో ఆ గొప్ప కార్యంలో శిష్యులు చూశారు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడి కార్యములు జరగాలంటే దేవుడికి మహిమకరంగా ఉండండి, దేవుని ఆత్మలో ఎదగండి, ఆత్మ చిత్తపాటు కలిగి ఉండండి. అప్పుడు మనం కూడా మనకి అక్కర్లకి ఏ కావాలో ప్రతి అక్కర్ని దేవుడు తీరుస్తాడు. ప్రతి ఆశీర్వాదము మన కొరకే కనుక ఆ ప్రతి ఆశీర్వాదం మీరు పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాట ముగించి కొద్ది మాట దేవుడు దీవించి ఆశీర్వదించగాక. ఆమేన్. Praise the Lord. Hallelujah. Hallelujah. అద్భుతమైన సందేశం అమ్మ. యాక్చువల్లీ ఈ సందేశం విన్నప్పుడు మనం ఆ సిచ్యుయేషన్లోకి వెళ్ళిపోవాలి.